నేను 3 పనులు చేస్తాను. ఆ 3 పనులు మీరు చేస్తే మీరు గెలిచినట్టే, లేకపోతే ఓడిపోయినట్టే. 3 పనులు చేస్తావా? ఆ 3 పనుల్లో నువ్వు నా మీద పడ్డం లాంటివి ఏం లేవు కదా? అస్సలు మిమ్మల్ని టచ్ కూడా చేయను. టచ్ కూడా చేయనుంటుంది, 3 పనులే ఉంటుంది. పోటీకి ఒప్పుకుందాం వద్దా? ఏంటండి ఆలోచిస్తున్నారు? నేను టచ్ చేయనన్నా కూడా భయమేనా? నేనేం భయపడడం లేదు, నేను రెడీ. ఏంటో చెప్పు. చెప్పాను కదా, 3 పనులు చేస్తాను. అవే పనులు మీరు చేయాలి. అరిగిపోయిన రికార్డ్ లాగా చెప్పిందే చెప్పకు. అదేంటో చేసి చూపి, నేను చేస్తా. ఏంటి ఇప్పుడు తీసి అక్కడ పెట్టాలా? ఇది ఎంత పని? ఎందుకు అలా నవ్వుతున్నారు? నువ్వేదో తెలివైన టెస్ట్ పెడుతున్నావు, భయంకరమైన పనులేవో చెప్తావు అనుకుంటే ఇలాంటి సిల్లీ పనులు చెప్తున్నావేంటే తెంగరదానా? చూడ్డానికి సిల్లీగానే ఉంటాయి, చెయ్యండి. తప్పగా చూసావా? ఏంటండి, నేనేం చేస్తే అది చేసేస్తున్నారు? మరి ఏమనుకుంటున్నావు చరణ్ అంటే? ఇలాంటి పందాలు 100 పెట్టినా నేనే విన్ అవుతాను. కానీ లేట్ చేయకు, ఆ 3వ పని ఏంటో చేసి చూపించు. ఇది 3వది, అంతేగా? నువ్వు 1 తీసుకున్నావే, నేను 2 తీసుకుంటాను చూడు. ఏంటిది? స్వీట్. తెలుస్తూనే ఉంది నువ్వు తినలేదా అని. మీరు తినేసారా ఏంటి? అయ్యయ్యో, ఓడిపోయారు కదండి. ఓడిపోవడం ఏంటి? నువ్వు స్వీట్ నోట్లో వేసుకుంటే తినేసావు అనుకున్నాను. అనుకోవడం మీ తప్పు. ఇదిగోండి, నేను స్వీట్ ని బయటికి తీసాను కదా, మీరు కూడా స్వీట్ ని బయటికి తీయండి. నవిలి మింగేసిన తర్వాత బయటికి ఎలా వస్తుంది? అప్పుడు మీరు ఓడిపోయినట్టే కదా. ఇది మోసం, అన్యాయం, తొండి. మరి ఇదే వద్దనేది. ఓడిపోయినప్పుడు ఓడిపోయినట్టు ఒప్పుకోవాలి. నేను ఫ్లవర్ వాస్ తీసి పెడితే పెట్టారు, నేను బెడ్షీట్ సర్దితే సర్దారు, నేను స్వీట్ బయటికి తీశాను, మీరు బయటికి తీయలేకపోయారు. అంటే మీరు ఓడిపోయినట్టే కదా. అరెరే, ఏం గుర్తొచ్చింది? మీరు గెలిస్తే ఏమైనా చేస్తానని అన్నాను, కానీ నేను గెలిస్తే మీతో ఏం చేయిస్తానో అడగలేదే. బాగైంది 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 బాగైంది.
మీరు నా మీద గెలవాలని ఫోకస్ చేయడం కాదు, కబడ్డీ పోటీలో గెలిచి ఛాంపియన్ అవ్వాలని దాని మీద ఫోకస్ పెట్టండి. అక్కడ గెలిచారనుకో, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అప్పుడు నన్ను ప్రతిసారి ఓడించొచ్చు. అర్థమైందా? అయ్యో, ఏమండి రండి, ఇంకోసారి గుద్దుకుందాం. ఏయ్, ఇంకోసారి గుద్దుకోవడం ఏంటి? ఒక్కసారి గుద్దుకున్న తర్వాత రెండోసారి గుద్దుకోకపోతే కొమ్ములు వస్తాయండి. అలాంటి పిచ్చి సెంటిమెంట్లు నీకున్నాయో, నాకు లేవు. నాకు సెంటిమెంట్లున్నాయి. నేను అడిగినట్టు రెండోసారి డి ఇచ్చారనుకో, స్మూత్ గా డి ఇస్తాను. కాదు కూడదు అన్నారనుకో, ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసి డి ఇస్తా. తర్వాత ఏమవుద్దో నాకు తెలియదు మరి. అమ్మో, కావాలని గుద్దిందంటే హెడ్ అప్పడం అయిపోతుంది. ఎందుకులే, సరేరా. అన్నయ్యకి వదిన మీద కోపం ఉందని బయటికి చెప్తున్నా, లోపల విడికి చాలా ప్రేమ ఉంది. ఇద్దరు ఎంత కొట్టుకున్నా చాలా సరదాగానే ఉంటారు. అదృష్టవంతుడు. అబ్బా అబ్బా, ఏమైంది? ఒక్కటే ఎడగ్గా ఉంది అక్షిత. అవునా? టాబ్లెట్ ఏదైనా వేసుకోవచ్చుగా. టాబ్లెట్ కాదు గాని కొంచెం ఆయిల్ తీసుకొచ్చి నా ఎడ్డుకు మసాజ్ చేయవా? ఏంటి? నేను నీకు మసాజ్ చెయ్యాలా? మరెవరు చేస్తారు? పక్కింటోడు పెళ్ళం వచ్చి మసాజ్ చేస్తుందా?